నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ ఇష్యూ మీద ఫైట్ చేయాలి అనే ఒక అవగాహన పూర్తిగా లేదు. ఎందుకంటే లోకల్ ఇష్యూస్ ఎక్కడా కూడా వాళ్ళకి దొరకట్లా. పూర్తిగా ఆ ఎన్డీఏ ఆ లోకల్ ఇష్యూస్ సాల్వ్ చేయటంలో సక్సెస్ అవుతుంది. 2016లో మనం ఈ డిమానిటైజేషన్ జరిగినప్పుడు ముఖ్యంగా తెలుగు మీడియా అయితే మీ ఇంటికి వచ్చేస్తారు, మీ బంగారాలు తీసుకుంటారంటూ కూడా ప్రచారం చేసిన రోజులు ఎవరూ మర్చిపోలేరు. 2024 లోక్సభ ఎన్నికలప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలు దెబ్బతింటారు, బీసీలకు అన్యాయం అయిపోతుంది విష ప్రచారం. అయినా కూడా భారతదేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. రెండుసార్లు 2019, 24లో మ్యాండేట్ క్లియర్గా ఇచ్చారు. ఈవీఎంల మీద అరిగిపోయిన టేప్ రికార్డే ఎక్కడా వాళ్ళకి ఏది లేక దాన్ని కూడా ఆఖరికి ఆపేశాడు ప్రతిపక్ష నాయకుడు. దాని గురించి మాట్లాడడం ప్రూఫ్స్ లేక. ప్రస్తుతానికి ఇప్పుడు 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న వేళ దాదాపు ఏ సర్వే తీసుకున్నా కూడా మనం ఒక 15-20 సర్వేలు ఒపీనియన్ పోల్స్ బయటకు వచ్చినాయి. అందులో క్లారిటీగా అయితే అస్సాంలో ఎన్డీఏ గెలుస్తుంది అన్నది ఉంది. మిగతా రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్లో బీజేపీనా టీఎంసీనా, తమిళనాడులో అన్నా డిఎంకేనా లేదంటే ఎన్డీఏనా, కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ నెక్ టు నెక్ ఈ రకంగా ఉన్నాయి. కానీ అస్సాము పుదుచ్చేరి ఈ 2 చోట్ల అయితే చాలా క్లారిటీగా ఉన్నారు, ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. అస్సాంలో రాహుల్ గాంధీకి అట్లాగే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిగా తిరుగుతున్న గౌరవ్ గొగోయ్కి చాలా కోపంగా ఉంది. వాళ్ళు అనుకున్న పనులు ఏవీ పూర్తి కావట్లేదు. అక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. గౌరవ్ గొగోయ్ లాంటి వాళ్ళంతా పాకిస్తాన్తో లింక్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. నెహ్రూ లాంటి వాళ్ళు 1960లో ఇదంతా అస్సాం అంతా చైనాకి వెళ్ళిపోతుందని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు అస్సాం మంది కాదన్న ప్రచారాలు ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. అస్సాం ప్రజలు పెద్ద ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవ్వబోతున్నారు ఎన్డీఏకి అన్నది స్పష్టమైంది కాంగ్రెస్ పార్టీకి. ఏదో రకంగా డిఫేమ్ చేయాలి, హిమంత బిశ్వ శర్మ స్పీడ్కి బ్రేక్ వేయాలి అని ఫేక్ ప్రొపగాండా. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఫేక్ ప్రొపగాండా, ఫేక్ గ్యారంటీలు అనేది ఒక వర్డ్ ఉంది. దాన్నే తీసుకొని వచ్చారు మళ్ళీ ఆదివారం నాడు అస్సాంలో. ఒక పక్క ప్రధానమంత్రి మోడీ అస్సాంలో ఈ టీ గార్డెన్ వర్కర్స్తో వీళ్ళందరితో సమయం గడపడం, లేదంటే ఈ రోడ్లు బ్రిడ్జెస్ గురించి బీజేపీ గవర్నమెంట్లో ఏం చేసింది దాని గురించి ప్రచారం చేయటం, హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ గురించి ప్రచారం చేయటం, అస్సాంలో సెమీ కండక్టర్ ప్లాంట్ గురించి, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడుతుంటే అస్సాం ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి ఎప్స్టైన్ ఫైల్స్, డొనాల్డ్ ట్రంప్, ఇరాను, రష్యా ఇవే తప్ప ఇష్యూస్ అనేవే లేవు వాళ్ళు ప్రచారంలోకి వెళ్ళటానికి. సో ఆదివారం మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పవన్ ఖైరా ఒక తీవ్రమైన ఆరోపణలు చేశాను అనుకున్నాడు, సెల్ఫ్ గోల్ అయ్యాడు. చాలా పెద్ద ఇష్యూ అవబోతోంది ఇది రాబోయే రోజుల్లో. హిమంత బిశ్వ శర్మ భార్యకి 3 పాస్పోర్ట్లు ఉన్నాయని, 3 పాస్పోర్ట్లు ఆమె పేరు మీద 3 పాస్పోర్ట్లు ఉన్నాయంటూ కూడా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. భుయాన్ శర్మ వీళ్ళందరికీ కూడా కార్డులో ఇలా ఉంది అంటూ రింకీ భుయాన్ శర్మ హిమంత బిశ్వ శర్మ భార్యకి ఇల్లీగల్గా ఉన్నాయని చెప్పి చాలా తెలివిగా మీడియాను ఉద్దేశించి మాట్లాడడం ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకున్నారు. కానీ మొత్తం అంతా ఆదివారం రాత్రికే క్లియర్గా ఆయన ఆ వీడియో లేదా ఇమేజెస్ మీడియాను ఉద్దేశించి ఆయన ప్రదర్శించినవన్నీ కూడా ఫేక్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన చూపించిన పత్రాలన్నింటిలో కూడా శర్మ SARMA ఉంది. అసలు హిమంత బిశ్వ శర్మ భార్య పేరులో శర్మ SHARMA అని ఉంటుంది. నకిలీ పాస్పోర్ట్లో ఉపయోగించిన ఫోటో పబ్లిక్గా అందుబాటులో ఉన్న చిత్రమే. ఈ UAE ఐడి కార్డులో 2 నకిలీ అంశాలు బయటపడినాయి. ఒకటి సాధారణంగా UAE ఐడి నెంబర్లో 2వ నెంబర్ బ్లాక్లో పుట్టిన సంవత్సరం 1973 అని ఉండాలి. కానీ ఈయన చూపించిన చిత్రంలో లేకపోతే ఈ డాక్యుమెంట్లో 1996 అని ఉంది. జాతీయత నేషనాలిటీ ఈజిప్ట్గా రికార్డ్ చేయబడింది. కానీ MRZ అంటాం, అంటే మిషన్ రీడబుల్ జోన్, అందులో ATG అంటే యాంటిగ్వా బార్బుడాగా ఉంది.
సో ఈ రెండు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఎంఆర్జెడ్ అట్లాగే నేషనాలిటీ. మిషన్ రీడబుల్ జోన్లో వేరే దేశం పేరు చూపిస్తుంది. యాంటిగ్వా ఈ బార్బుడా పాస్పోర్ట్లో గడువు తేదీ 25 ఆగస్టు 2031 అయితే మిషన్ రీడబుల్ జోన్లో 2025గా రికార్డ్ చేయబడింది. ఇంకా ఈజిప్ట్ నకిలీ పాస్పోర్ట్లో పాస్పోర్ట్ పైన ఉన్న నెంబర్ చూస్తే మనం వాళ్ళు చూపించిన పవన్ ఖేరా చూపించిన పాస్పోర్ట్ కాపీలో A207-99-883 పాస్పోర్ట్ నెంబర్ అయితే ఈ మిషన్ రీడబుల్ జోన్ ఎంఆర్జెడ్లో దానికి ఒక నెంబరు యాడ్ చేశారు A207-99-88-34. ఈ అంతా కూడా చాలా క్లియర్గా ఆఖరికి టైటిల్ డీడు క్యూఆర్ కోడ్ అస్తిత్వం లేదు అసలు. సాధారణంగా గూగుల్ సెర్చ్ ఇమేజ్ని చూపిస్తుంది అది. ఇంకా చాలా చెప్పాలంటే ఈ హేమంత్ శర్మ భార్య రింకీ బుయాన్ శర్మ గోల్డెన్ కార్డ్ అంటూ కూడా ఒకటి చూపించాడు ఆయన ప్రెస్ మీట్లో. దాని ఐడి నెంబర్ చూస్తే మనం 784-1995-555-7498-8. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రెసిడెంట్ ఐడెంటిటీ కార్డుతో ఈ నెంబరు పూర్తిగా సరిపోయింది. ఈ కార్డు ఎవరిదంటే ఈజిప్ట్ జాతీయుడైన అష్రఫ్ అబ్దుల్ ఖాదర్ అబ్దుల్ సమాద్ హుస్సేన్ అతనిది మార్ఫ్ చేసి ప్రదర్శించాడు పవన్ ఖేరా కాంగ్రెస్ పార్టీ. పుట్టిందేది 96, జాతీయత ఈజిప్టు, క్లియర్గా ఉంది జెండర్ మేల్ అని. ఇష్యూ చేసింది ఏప్రిల్ 27, 2023. ఐడి నెంబర్లో 96 సంవత్సరానికి బదులుగా 73. ఇవన్నీ కూడా నేషనాలిటీ అన్నీ కూడా రాంగ్ చూపించింది. ఎంఆర్జెడ్ కోడ్ ఏటీజే అని ఉంటే ఈజిప్ట్ అని ఉండటం, ఇవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, మార్ఫ్డ్ ఏఐ జనరేటెడ్ అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. పవన్ ఖేరా లాంటి వాళ్ళని వదలకూడదు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని ఈ ఆఖరికి జన్మస్థలం ఇండియన్గా చూపించారు. నిజమైన పాస్పోర్ట్లో స్టేటు లేదా పుట్టిన ఊరు ప్లస్ దేశం పేరు ఈ రెండు ఉంటాయి. కానీ ఇండియన్ పాస్పోర్ట్ అని చూపించారు. అలాగే కోడ్ కూడా అంతా రాంగ్ చూపించారు. విజువల్ ఫీల్డ్ ఇందాక నేను చెప్పినట్టుగా పాస్పోర్ట్ నెంబర్ రాంగ్ చూపించారు. దురుద్దేశపూర్వకంగా హేమంత్ బిశ్వ శర్మని గౌరవ్ గగైని పాకిస్తాన్ ఏజెంట్గా ప్రూవ్ చేసినందుకు కేవలం ఎన్నికలు ఇంకా 3 రోజులు ఉన్నాయి అస్సాంలో. దీన్ని ఆపాలి, ఎట్లాగైనా ఇతన్ని డిఫేమ్ చేయాలి సీఎంని. మార్ఫ్ ఏఐ జనరేటెడ్ ఫేక్వి గూగుల్లోంచి ఫేస్బుక్లోంచి పాస్పోర్టు యూఏఈ నెంబర్స్ ఇద్దరివి ఐడి నెంబర్సు ఇవన్నీ తీసుకొని అన్నీ క్లబ్ చేసి హేమంత్ బిశ్వ శర్మ భార్య పేరు మీద క్రియేట్ చేసి పవన్ ఖేరా మీడియా ముందు ప్రదర్శించారు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అని చెప్పచ్చు. ఎప్పటిదాకా 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎన్డీఏకి 80-70 అంటున్న వాళ్ళ ఈ సెల్ఫ్ గోల్తో 90 దాటుతుంది ఖచ్చితంగాని పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే ఎన్డీఏని అస్సాంలో ఓడించాలి అంటే ఇష్యూస్ బేస్డ్ మీద ఫైట్ చేయాలి. కానీ ఇట్లా ఫోర్జ్డ్ ఫేక్ ఏఐ మీద జనరేట్ చేసి ఏం సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 26 దాకా ఎన్డీఏ నడుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా 29లో కూడా మళ్ళీ ఎన్డీఏ అన్నది ఖచ్చితమైన మాటలు వినబడుతున్న వేళ వీళ్ళు ఇట్లా ఫేక్ ప్రొపగాండా, ఫేక్ గ్యారంటీసు, ఫేక్ ప్రామిసెస్ ఇవన్నీ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారనేది ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.